అందరికీ నమస్కారం. ప్రముఖ సంఘ సేవకులు, కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, జనసేన పార్టీ నాయకులు, మనసున్న మహారాజు, అంతకు మించి జగన్మాత శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కందుల నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇద్దరు పిల్లలకు శుభకార్యాల సందర్భంగా వారికి అవసరమైన పట్టు చీరలు, ఇతర పూజా సామాగ్రి కూడా అందజేయడం జరిగింది. మరి నిరంతరం కూడా ఇద్దరు పిల్లలకు కూడా అందజేయడం జరిగింది. అలాగే వీళ్ళిద్దరూ కూడా ఒకరు 8th ఒకరు 10th చదువుతున్నారు. అయితే ఇటువంటి వారందరినీ కూడా ప్రోత్సహించాలని, వారికి ఎక్కడ కూడా పేదరికం అడ్డుకారాదని భావించి నాగరాజు గారు తనకున్న మేరకు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వేలాది మందికి వివాహాది శుభకార్యాలకు తాలిబొట్లు అందించిన ఘనత కందుల నాగరాజు గారికే దక్కుతుంది. అలాగే పిల్లలకు కూడా శుభకార్యాల కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఏదైతే ఆ రోజు అవసరం ఉంటుందో మంగళ స్నానానికి అవసరమైన రోజుకి కావలసిన సామగ్రి అంతా కూడా అందజేస్తున్నారు. ఇది మహత్తర పుణ్య కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించిన వారికి ఖచ్చితంగా భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. చాలామందికి ధనం ఉండొచ్చు, కానీ దాతృత్వం కూడా ఉండాలి. ఆ రెండు ఉన్న వ్యక్తి నాగరాజు గారు. ఉన్న దాంట్లోనే తన పరిమితికి మించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే ఎంతోమందికి తాలిబొట్లతో పాటు అనేక విలువైన పట్టుచీరలు, అలాగే ఇతర సామాగ్రి పంపిణీ చేస్తున్నారు. మరి అందరినీ భాగస్వామ్యాలు చేస్తూ అన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందువల్లే ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా గుర్తించి ఇటువంటి సేవామూర్తికి అయితే ఖచ్చితంగా అమ్మవారికి సేవ చేస్తారు, ఆయనకి సొంతంగా ₹1 దేవస్థానం ద్వారా సంపాదించుకోవాల్సిన అవసరం లేదని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్గా నియమించింది. అదే ఆయన పూర్వజనం సుకృతం. అందుకనే రోజు కూడా ఆలయానికి వెళ్ళడం. మొన్ననే ఎయిర్ కండిషన్తో అన్నదాన భోజన సదుపాయం ప్రారంభించారు. అది మన రాష్ట్రంలోనే మొదటిసారి. మొత్తం అంతా ఎయిర్ కండిషన్లోనే అందరూ కూడా కలిసి అన్నదానం భోజనం చేసే సదుపాయం కల్పించారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు ఆయన పదవీ కాలంలో పూర్తి చేయాలని, మరి అందుకు ప్రతి కార్యక్రమంలో కూడా మమ్మల్ని కూడా మేమేమి ఇవ్వకపోయినా మమ్మల్ని కూడా అతిథులుగా పిలిచి ఇటువంటి పుణ్య కార్యక్రమాల్లో భాగస్వాములు చేసిన మా సోదరులు నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే అంత కూడా బోలాశంకరుడు, అతనికి ఏమీ కూడా మాయా మృభం తెలియదు. నిజంగా మేమందరం కూడా జర్నలిస్టులు అందరం కూడా కందుల నాగరాజు గారు అంటే చాలా ఇష్టపడతాం. అటువంటి వ్యక్తి చేతుల మీదుగా ఈరోజు ఇద్దరు పిల్లలకు శుభకార్యాలకు సంబంధించిన సామగ్రి అందజేస్తాం. నాగరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి ఎప్పుడూ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు, అలాగే నరసింహస్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఈరోజు మనం ప్రత్యేకించి చెప్పుకోతగ్గ విషయం ఏంటంటే, మనం గత 35 సంవత్సరాలుగా కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక మంది వివాహాలు చేసుకున్నటువంటి అమ్మాయిలకి తాలిబొట్లు, అలాగే పుష్పోత్తమైన అమ్మాయిలకి పట్టుబట్టలు, వెండి సామాగ్రి, లేదంటే వాళ్ళకి కావాల్సినటువంటి అవసరానికి కావాల్సిన చేయటం, ఇది మనం గత 35 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఇటువంటి సేవా కార్యక్రమంలో ముఖ్యంగా మిత్రుడు, సోదరుడు, తమ్ముడు నాకు గంటల శ్రీనుబాబు గారు ఎప్పుడు కూడా నేను ఏ కార్యక్రమం చేసినా ముందుండి నన్ను నడిపిస్తుంటాడు. అలాగే అదేవిధంగా ఆయన కూడా మంచి దాతృత్వం కలిగిన వ్యక్తి. అందుకని ఆయన ప్రత్యేకించి ఎప్పుడు కూడా ఎన్నుకొని నేను ఆయన పిలుచుకొని ఆయన చేతుల మీద కూడా ఈ కార్యక్రమం చేస్తుంటే వాళ్ళు చాలా సంతోషదాయకం. అదేవిధంగా మనం ఏంటంటే ఇదేదో రాజకీయాల కోసం లేకపోతే కులాల కోసం మతాల కోసం చేసిన కార్యక్రమం కాదు, సేవా కార్యక్రమాలు అంటే నాకు చాలా ఇష్టం. మరి అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటువంటి కార్యక్రమాలు అంటే చాలా ఇష్టపడతారు. మరి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మరి గత అనేక సంవత్సరాలుగా మనం చేస్తున్న కార్యక్రమాలు, ఇందులోని భాగంగానే మరి పవన్ కళ్యాణ్ గారు నాకు ప్రత్యేకించి నన్ను అభిమానించి పిలిచి మరి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్గా ఇవ్వడం, వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తుంటారు. మరి ప్రజల పట్ల ఎప్పుడూ ప్రజలతో కలిసిమెలిసి ఉండి ప్రజలతో మమేకమై ఇవాళ పేద ప్రజల మధ్యలో నేను ఏ కార్యక్రమం చేసినా ఇక్కడే చేసుకుంటాను. నాకు ఇంత బంధువర్గం ఉన్నప్పుడు కూడా మరి నా తాలూకు చుట్టాలు, బంధువులు అందరూ కూడా మీతోనే నేను ఈ కార్యక్రమాలు చేస్తుంటాను. ఇటువంటి కార్యక్రమం చేయడం అంటే నాకు చాలా సంతోషం. మరి మొన్ననే మరి శివాలయానికి కూడా శంకుస్థాపన చేసుకున్నాం. మరి అది కూడా పూర్తి చేయగలుగుతున్నాం. త్వరలోనే భక్తులకు అందుబాటులో తీసుకొస్తాం. మరి అలాగనే కనకమహాలక్ష్మి దేవస్థానం దగ్గరకు వచ్చేసరికి అమ్మవారి భక్తులందరూ కూడా సౌకర్యవంతమైనటువంటి దర్శనం చేసుకున్న తర్వాత ప్రశాంతంగా భోజనాలు చేయాలన్న ఒక ఆలోచనతో ఏసీ హాల్ను కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. అందరూ భక్తులు ఎంతో ఆనందదాయకంగా అక్కడ భోజనం చేసి మమ్మల్ని ఆస్వాదించి వెళ్తున్నందుకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇద్దరు అమ్మాయిలు కూడా సుఖ సంతోషాలతో బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆస్వాదిస్తూ సెలవు తీసుకుని నమస్కారం.